తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పంజాబ, సింధు, గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉజ్జల జలగితరంగ. తవ శుభ నామే జాగే, తవ శుభాశిష మాయే, గాయే తవ జయ గాథా. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. జయ హే, జయ హే, జయ హే, జయ 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 హే. భారత్ మాతా కీ జై. జై కేసీఆర్, జై కేసీఆర్. దుర్గం చిన్నన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ తెలంగాణ మన వీరులకు. అదే మన అటేత్తనం అయితే 13వ వార్డుకు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో, బెల్లంపల్లి పట్టణంలో వివిధ మండలాలలో మరి ఆవిర్భావ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇవాళ సంబరాలు జరుపుకుంటున్న సందర్భం. మరి ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి, మా నిధులు, మా ఉద్యోగాలు అన్నీ కూడా వేరే ప్రాంతం వాళ్ళు తీసుకెళ్తున్నారు, దోచుకుంటున్నారు కాబట్టి మరి మా ప్రాంతం మాకు, మా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని చెప్పేసి ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రాణాలకు తెగించి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి మరి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రోజు ఈరోజు. మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి మరి ప్రభుత్వాన్ని అప్పచెప్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఆనాడు ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ఈ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, ఈ ప్రాంతంలో ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వాటన్నిటిని కూడా సమకూర్చడానికి 10 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో సంక్షేమ పథకాలు మరి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని సంబంధ వర్గాల ప్రజలకు, అన్ని వర్గాలకు, ఇవాళ రైతులకు, కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు, ఇవాళ అందరికీ కూడా కంట్లో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని కాపాడినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఆ కేసీఆర్ గారిని మనం గుర్తు చేసుకుంటూ మరి ఆనాడు వారు ప్రాణానికి తెగించి ఉద్యమం చేసినందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ మాట్లాడుతున్నటువంటి, ఇవాళ అదే కేసీఆర్ గారిని ఇష్టమైనట్లు మాట్లాడుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆనాడు వారి మరి ఆనాడు ఉద్యమ ఫలితమే మరి ఈరోజు వాళ్ళు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. నిన్నటికి నిన్న ఆశీర్వాద్ మీటింగ్లో ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రాంతాన్ని మొత్తం కూడా విస్మరించిండు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం మనం చూసినాం. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రాంతంలో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీరు ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే బెల్లంపల్లి నిండు సభలో మీ ముఖ్యమంత్రి మీరు మరి ఏడాది తిరగక ముందు ప్రాణహిత ప్రాజెక్టును మేము కడతాం, ప్రాజెక్టు కట్టి ఈ ప్రాంతంలో తాగునీరు ఇస్తామని చెప్పేసి రకరకాలు పలికారు. కానీ నిన్నటి మీటింగ్లో మీరు ఏం చెప్తున్నారు, పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి మా మాట ఇంటలేడు, మేము కట్టలేకపోతున్నామని చెప్పేసి ఇవాళ మరి నువ్వు మాట్లాడినటువంటి మాటను ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అంటే మీరు పూర్తిగా అబద్ధాల కూర ముఖ్యమంత్రి అని మరి తేటతెల్లమైందనే విషయాన్ని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. మరి మేము డిమాండ్ చేస్తున్నాం, బిడ్డ
ఆనాడు నువ్వైతే ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చినవో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినట్టయితే నీ వెంబడి పడతాం, ప్రజలను జాగృతి చేస్తాం. మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలను చైతన్యవంతులు చేసి రాబోయే కాలంలో ఏ టైంలో ఎన్నికలు వచ్చినా నిన్ను పాతాళలోకం పొందబెట్టక తప్పదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం.